అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇషాస్ వరల్డ్. ఈరోజు మేము డల్లాస్లో యాక్చువల్లీ ఒక హాఫ్ డే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ హాఫ్ డేలో ఇందాకే ఫ్లైట్ దిగాము అనమాట ఫ్లోరిడా నుంచి. సో డల్లాస్కి వచ్చి ఈరోజు ఏమైనా 2 ప్లేసెస్ చూసేసి ఆ తర్వాత మళ్ళీ హోటల్ వెళ్ళిపోద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది మా 10 days రొటీన్లో మేము 10 daysకి ఒకసారి డల్లాస్ రావాల్సిందే కాబట్టి వచ్చినప్పుడు ఏమైనా 2 places కవర్ చేసేస్తే బాగుంటుంది కదా అనేసి ఈరోజు 2 places అనుకున్నాం. అవేంటో నేను కంటిన్యూ వ్లాగ్లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే మైత్రి ఇండియన్ కిచెన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేసేసి మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే, లెట్స్ గో. ఫుడ్ అయితే మాత్రం ఫుల్ యమ్మీగా ఉందండి. సో ఫుడ్ తినేసిన తర్వాత బయట మేము కార్ పార్క్ చేసాం కదా, అక్కడికి వచ్చేసి చుట్టూత లొకాలిటీ చూద్దామని చెప్పి కాసేపు ఉన్నాను. ఎంత బాగుంది తెలుసా, చూస్తూనే ఉండాలనిపించింది. చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. ఫస్ట్ అయితే అక్కడ ఏరియా, అక్కడ హౌసెస్ చూసారా, అంతా మనోళ్ళే. ఇంకా బయలుదేద్దాం పదండి. ఏమవుతుంది బాబు నీకు? పేరు వాకో. వాకో అంటే ఓకే అండి. యాక్చువల్లీ ఇది సైడ్కి ఒక గార్డెన్ లాగా ఉంది. బ్రౌన్ స్కల్ప్చర్స్ మేడ్ విత్ బ్రౌన్. కనిపిస్తున్నాయా బఫెలోస్? అవంతా కూడా బ్రాన్జ్తో చేశారు. దగ్గరికి వెళ్ళాం. ఉడతా ఉడతా చిన్నపిల్లడు ఎక్కాడు వలేగా. అరే ఎందుకురా నీకు, పడిపోతావురా. అది కౌబాయ్స్ డ్రైవింగ్ లాంగ్ హోల్ క్యాబ్. అంటే మన దగ్గర క్యాటిల్ని ఎలాగైతే గాడ్ చేస్తారో, అంటే మనకి గొర్రె పిల్లలు అలాగే ఆవులు దూడల్ని తీసుకెళ్తారు కదా, సేమ్ అలా అన్నమాట ఈ సీన్ అంతా కూడా. అండ్ ఇతను వాటిని వాచ్ చేస్తున్నాడు. అమ్మో నాకు భయం. హలో మాస్టర్, ఎక్కుతావా? ఎక్కు. ఇప్పుడు కిరణ్ గారు సాహసం చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంత సినిమా లేదని కామ్గా ఉన్నారు. ఇదేమో కానీ దీని చుట్టూతో బిల్డింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అబ్బా. మీ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. మీద పడుతుంది, లేస్తుంది బర్రె. రెస్పెక్ట్ ద బఫెలో. ఎటు ఒరిజినల్ దాన్ని పట్టుకోలేను, భయం వేస్తుంది కదా, దీని అలా పట్టుకుంటా. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసావా? హే డిడ్ యు కౌంట్ హౌ మెనీ బఫెలోస్ ఆర్ దేర్? కౌంట్ దెమ్. చూసావా మెటీరియల్? బ్రాంజ్ మెటీరియల్. బట్ ఎందుకు ఎక్కుతారు? పద. అవి జస్ట్ తెచ్చిపెట్టారు అంతే. ఓకే, టాప్లో ఇంకొకటి ఉన్నాడు, కాపలా కాసాడు.
వచ్చేసాము, ఇదే టాప్. ఇది 1994లో బిల్డ్ చేశారు. మొత్తం 3 కౌబాయ్స్ అండ్ 49 బుల్స్ ఉంటాయి ఓవరాల్గా. ఇది మొత్తం కూడా బ్రాన్జ్తో చేశారంట. నేనే విచిత్రంగా ఉన్నారంటే నాకన్నా విచిత్రంగా ఫోటోలు కూడా దిగుతున్నారండి ఇక్కడ. ఇది రెంటల్ స్కూటీ అండి. ఇది రెంట్కి తీసుకొని మనం డౌన్ టౌన్ మొత్తం తిరిగేసి రావచ్చు. ఇంకా పార్క్ చాలు, డల్లాస్లో డౌన్ టౌన్ కూడా ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి తిరిగేద్దాం కాసేపు అని చెప్పి వచ్చాము. యాక్చువల్లీ పార్క్ కూడా డౌన్ టౌన్లోనే ఉందిలేండి, కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత అదంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా క్రిస్మస్ కావాల్సిన సెలబ్రేషన్స్కి తగ్గట్టు డెకరేషన్స్ అనమాట. అంటే బాల్స్ మరి ఎందుకుంటే నాకు ఆ రీజన్ తెలియదు, కానీ ఆ డెకరేషన్స్లో ఇవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఆ హార్స్ చూసారా, ఇది వచ్చేసి ఒక గ్యాస్ కంపెనీ వాళ్ళకి సంబంధించిందంట మా ఆయన చెప్పారు. సో ఓవరాల్గా అయితే ఈ బాల్స్ ఇక్కడే కాదు, సిటీలో చాలా ప్లేసెస్లో వాళ్ళు పెట్టారనమాట. స్ట్రీట్స్లో కూడా అక్కడక్కడ మాకు ఈ బాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చూడ్డానికి మాత్రం అయితే సూపర్ ఉంది. కాసేపు అక్కడికి వెళ్ళి కొంచెం హల్చల్ కూడా చేద్దాం అనుకున్నాను. హల్చల్ అనుకోవడమే తర్వాత ఇంకా చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఫోటోలు వీడియోలు ఫుల్గా దిగిపోయాను అనమాట అక్కడ. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు అలా వెళ్ళిపోతూ ఉన్నామండి. అక్కడ చూసారా, అక్కడ ఒక మెమొరీ ఉంది. ఇది ప్రెసిడెంట్ జాన్ కెనడీ గారిది. డౌన్ టౌన్లో కోర్ట్ ఏరియాస్ దగ్గర ఉన్నాము. అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ కోర్ట్ అనమాట. ఇందాక నుంచి దేంటా బిల్డింగ్ ఒక పెద్ద క్యాసిల్లా ఉంది అనుకున్నాను. ఇది 1890స్లో కోర్ట్ అట, ఓల్డెస్ట్ కోర్ట్. డౌన్ టౌన్లో తిరుగుతున్నామండి, డల్లాస్ డౌన్ టౌన్లో. ప్లేస్ అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఫుల్గా తిరిగేసానండి. వాక్ చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఒక 2 గంటలు తిరిగామేమో. తిరిగిన ప్లేస్లోనే మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను. ఆ బిల్డింగ్స్ అంత బాగున్నాయి అబ్బా, చూస్తూనే ఉండాలనిపించింది. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కనిపించట్లేదు, తల అలా ఎత్తు చూడాల్సి వస్తుంది. కాబట్టి దూరం నుంచి చూసుకొని కొన్ని వాటికి దగ్గరికి కూడా వెళ్ళి ఫోటోలు దిగాను. ఇంతసేపు తిరిగాక ఎవరికైనా ఏమనిపిస్తుంది, నాకు మాత్రం ముందు ఫుడ్ ఎక్కడ దొరుకుద్దో వెతుక్కోవాలనిపించింది. సో వెంటనే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అని చెప్పి వెజ్ రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాను అనమాట. గ్రిల్ రెస్టారెంట్కి వచ్చాము. ఫ్రెష్ ఇండియన్ ఫుడ్. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే, నేను నాన్ వెజ్ ఏం తిన్ను, ఓన్లీ వెజ్. మండే ట్యూస్డే నేను తిన్నాను అనమాట. యాక్చువల్లీ కార్తీక మాసం ముందే తినకూడదు, బట్ ఇక్కడ చాలా కష్టంగా ఉందండి. నాకు ఫుడ్ దొరకట్లేదు. అండ్ దట్టు మేము హోటల్లో స్టే చేస్తూ ఉన్నాం కదా, సో నాకు ఫుడ్ అయితే దొరకట్లేదు. సో అందుకనే నేను మామూలుగానే రెగ్యులర్గా మండే ట్యూస్డే అయితే ఖచ్చితంగా ఉంటాను. కష్టమైనా సరే ఈ 2 days మాత్రం చేస్తాను. సో ఇప్పుడైతే బయటే ఉన్నాం కాబట్టి చక్కగా ఇండియన్ రెస్టారెంట్ దొరికేసింది నాకు. ఫ్రెష్ ఇండియన్ ఫుడ్ మంచిగా ఇక్కడ ఒక థాలీ కానీ చూస్తాను, ఆర్డర్ చేద్దాం. రెస్టారెంట్ అయితే బాగానే ఉందండి. ఫుడ్ మాత్రం ఏది రెడీగా ఉంది అంటే సమోసా ఉందన్నాడు. ఏదో ఒకటి ముందు ఇచ్చేయండి అని చెప్పి ముందు సమోసా తీసుకొని తినేసాను. ఆ తర్వాత టీ కూడా వచ్చేసిందిలేండి. టీ లేకుండా మనం ఉండలేని తెలుసు కదా. సో బతుకు జీవుడా అన్నది నాకు టీ ఒకటి ఉంటే చాలు. సో తర్వాత ఫుడ్ కూడా వచ్చింది. మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసుకున్నాను. అక్కడితో ఆగకుండా పార్సల్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువ ఆకలి విషయంలో. సో పాపం మా ఆయన కూడా ఏం అనలేదు, అలాగే స్మైల్ ఇచ్చి తీసుకో అన్నారు. సో ఇంకా ఫుడ్ పార్సల్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. లంచ్ తర్వాత ఎక్కడికి వెళ్ళామో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.